హాయ్ అండి వ్యూవర్స్, నేను దొంతుకుర్తి లక్ష్మీదేవి గాయత్రీదేవి జ్యోతిష్యాలయం శృంగవరపుకోట విజయనగరం జిల్లా. ఇది నా 27వ వీడియో. ఈ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకునే ముందు గజాననుడికి అలాగే మనకి జ్యోతిష్యాన్ని అందించినటువంటి 18 మంది ఋషులను స్మరించుకుంటూ అలాగే నవగ్రహాలను తలుచుకుంటూ ఈ వీడియోని ప్రారంభించడం అనేది జరుగుతుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. ముందుగా గురుదేవులైనటువంటి సత్యదేవ్ గారికి నమస్కరించుకుంటూ ఈ వీడియోని ప్రారంభించడం అనేది జరుగుతూ ఉంది. వృశ్చిక రాశి విశ్వావసునామ సంవత్సరంలో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి ఫలితాలు తెలుసుకుందాము. ఈ వృశ్చిక రాశిలోనికి స్కార్పియో, తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అనేటువంటి 9 అక్షరాలకి సంబంధించినటువంటి నామ నక్షత్రాలకి సంబంధించినటువంటి అందరూ కూడా ఈ వృశ్చిక రాశిలోకి వస్తారు. ఈ వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదములు, అలాగే జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు ఈ వృశ్చిక రాశిలోనికి వస్తారు. ఆదాయం 2, వ్యయం 14. అంటే ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉండేదానికి అవకాశాలు ఎక్కువ. రాజ్యపూజ్యం 5, అవమానం 2. రాజ్యపూజ్యం ఎక్కువగా ఉంది, అవమానం తక్కువగా ఉంది. ఇక ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి నుంచి చూసుకున్నట్లయితే శని 29/3/2025 శనివారం అమావాస్య నాడు మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. వృశ్చిక రాశి నుంచి మీనరాశి 5వ స్థానంలో ఉంటుంది. పాపగ్రహాలు సహజంగా దుస్థానాలలో యోగిస్తాయి కానీ కోణస్థానంలో అంతగా యోగించేదానికి అవకాశాలు తక్కువ. అంటే ఈ వృశ్చిక రాశికి శని బలం తక్కువగా ఉన్నట్లు చెప్పుకోవచ్చు. ఇక గురువు సహజంగా ఈ గురువు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నారు. 14/3/2025 రాత్రి 10:28 మిథున రాశిలోకి మారడం అనేది జరుగుతుంది. తర్వాత 19/10/2025 వరకు కూడా మిథున రాశిలోనే ఉండడం జరుగుతుంది. తర్వాత 5/12/2025 నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈ కర్కాటక రాశిలోంచి 14/3/2026 తర్వాత మిథున రాశిలోకి మళ్ళీ ప్రవేశం జరగడం అనేది జరుగుతుంది. అయితే ఈ గురువు వృశ్చిక రాశి నుంచి ఇప్పుడు వృషభంలో ఉన్నప్పుడు 7వ స్థానంలో ఉన్నప్పుడు యోగాన్ని ఇస్తారు. మే నెలలో 8వ స్థానంలోకి వస్తారు, మే నుంచి అక్టోబర్ వరకు. అప్పుడు 8వ స్థానంలో ఉన్న గురువు యోగాన్ని ఇవ్వరు. అంటే ఆ సమయాల్లో గురువుకు పరిహారాలు చేసుకోవాలి. అక్టోబర్ నుంచి మళ్ళీ 12వ నెల వరకు అంటే డిసెంబర్ వరకు ఆ 2 నెలలు కూడా 9వ స్థానంలో ఉంటారు. అప్పుడు యోగాన్ని ఇస్తారు. అంటే 7వ స్థానంలో ఉన్నప్పుడు 9వ స్థానంలో ఉన్నప్పుడు యోగాన్ని ఇస్తారు. మే నెల నుంచి అక్టోబర్ వరకు అంటే ఆ 2 నెలల కాలంలో యోగాన్ని ఇవ్వరు. కాబట్టి ఆ సమయాలలో గురువుకి పరిహారాలు చేసుకోవాలి. సాయిబాబా గుడిలో లడ్డూలు పంచడము, 16 లడ్డూలు. అదేవిధంగా సాయిబాబా దర్శనం చేసుకోవడము, శనగలు ఆవుకి పెట్టడము, శనగపిండికి సంబంధించినటువంటి వస్తువులు పంచిపెట్టడము, బ్రాహ్మణునికి కేజింపావు శనగలు దానం ఇవ్వడము, గురుగ్రహ స్తోత్రము లేదా గురుగ్రహ మంత్రాన్ని పఠించడం చేసుకున్నట్లయితే గురుగ్రహ అనుకూలత లభిస్తుంది. ఇక గోచారరీత్యా కూడా గోచారం అనేది వ్యక్తి జీవితంలో 25% మాత్రమే ఫలితాన్నిస్తుంది. జన్మ జాతకం 75% ఫలితాన్నిస్తే గోచారం 25% మాత్రమే ఫలితాన్నిస్తుంది. ప్రస్తుతం మనం చెప్పుకునేది గోచారము. ఇక రాహు విషయానికి వస్తే రాహు ప్రస్తుతం మీనంలో ఉండడం జరిగింది. అంటే వృశ్చిక రాశి నుంచి 5వ స్థానంలో ఉండడం జరిగింది. 18వ తారీఖు 5వ నెల రాహు కుంభరాశిలోకి మారడం జరుగుతుంది. అంటే 4వ స్థానంలోకి మారడం జరుగుతుంది. ఈ రాహుకేతువులు
18వ తారీఖు 5వ నెల 2024న రాశులు మారడం జరుగుతుంది. ఈ 5వ స్థానంలో ఉన్న రాహువు 4వ స్థానంలో ఉన్నటువంటి రాహువు అంటే ఈ సంవత్సరం అంతా పెద్దగా యోగాన్ని ఇవ్వరు. 3, 6, 11, 12 స్థానాల్లో రాహు యోగాన్ని ఇస్తారు కానీ కేంద్ర స్థానాల్లో కోణ స్థానాలలో అంతగా యోగాన్ని ఇవ్వరు. కాబట్టి రాహువుకు పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. రాహువుకు పరిహారాలు అంటే మినువులు బ్రాహ్మణునికి శనివారం దానం ఇవ్వడము, లేదా మినువుకి సంబంధించినటువంటి గారెలు చేసి పంచిపెట్టడము, లేదా ఏదైనా గుడిలో గారెలు మాలగా వేయడము, లేదా దుర్గాదేవి ఆరాధన, లేకపోతే మినువులు ఎవరికైనా పంచిపెట్టడము, లేదా ఆవుకి ఇవ్వడము, ఆవుకి పెట్టడము, ఇలాంటివి చేసుకున్నట్లయితే దుర్గాదేవి అనుగ్రహం వల్ల రాహు అనుగ్రహం మనకి లభిస్తుంది. మనం అనుకున్న పనులు ముందుకు సాగుతాయి. ఇక కేతువు విషయానికి వచ్చినట్లయితే కేతువు ప్రస్తుతానికి కన్యలో ఉన్నారు. అంటే లాభస్థానంలో, వృశ్చిక రాశి నుంచి లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు మే నెలలో 18వ తారీఖున దశమంలోకి వస్తారు. లాభస్థానంలో ఉన్న కేతువు యోగాన్ని ఇస్తారు కానీ దశమంలోకి వెళ్ళిన తర్వాత మిశ్రమ ఫలితాలు ఇస్తారు. కాబట్టి కేతువు కూడా పరిహారాలు చేసుకున్నట్లయితే మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కేతు అంటే వినాయకుడికి ఆరాధన, బుధవారం నాడు గరికతో పూజ చేయడం, బెల్లం నివేదించడము, ఆవుకి ఉలవలు పెట్టడము, ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి ఆ కేతు గ్రహం యొక్క అనుకూలత అనేది సిద్ధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక సాధారణ విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరము గురుగ్రహం తాలూకా ఫలితాలు, ఈ సంవత్సరం గురుబలము అంతగా లేకపోవడం వల్ల వీరి అనుకున్న పనులు విజయం సాధించలేకపోవడం, కుటుంబంలో కలతలు, జీవనం కష్టమవడము, దూర ప్రయాణాలు వెళ్ళవలసి రావడము, కుటుంబంలో కలతలు, ఇతి బాధలు ఎక్కువగా ఉండడము, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా ఇబ్బందులు అనేది ఎదుర్కోవడము, కోర్టు వ్యవహారాలు, భూ సంబంధిత వ్యవహారాలు అనేవి ఎదుర్కోవలసి రావాల్సి వస్తుంది. ఇక ఉద్యోగస్తులకు చూసుకున్నట్లయితే అష్టమ గురు ప్రభావం వలన దూర ప్రాంతాలకు బదిలీలు జరగడము, కంపెనీలలో పనిచేసే వారికి కొంచెం ఇబ్బందులు పడడము, ఉన్నత అధికారుల చేత మాట పట్టింపులు కలిగి ఉండడం, స్థాన చలనాలు కలిగి ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి మిశ్రమమైన ఫలితాలు, కొంచెం గడ్డుకాలమైనప్పటికీ కూడా కాలాన్ని వెళ్ళబుచ్చుకుంటారు. ఇక రాజకీయ నాయకులకు చూసుకున్నట్లయితే అంత అనుకూలమైనటువంటి కాలం కాదు. ప్రజలలో వ్యతిరేకత, సంఘంలో వ్యతిరేకత, అధికారుల చేత మన్నన పొందలేకపోవడము, అధిష్టానం చేత కూడా వ్యతిరేక ఫలితాలు పొందడము, ఎంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా విజయాన్ని సాధించలేకపోవడం అనేటువంటిది ఈ సంవత్సరం వీరికి ఉంటుంది. అయితే కళాకారులకు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వీరికి లాభదాయకంగానే ఉంటుంది. అంటే కొంత ఆశించినటువంటి మేర ఆర్థికపరమైనటువంటి సమస్యలు తీరకపోయినప్పటికీ కూడా టీవీ రంగంలో, సినీ రంగంలో ఉన్నవారికి, గాయకులకి అందరికీ కూడా ఈ సంవత్సరం మంచి యోగమైనటువంటి కాలంగానే చెప్పుకోవచ్చు. నూతన అవకాశాలు ఎక్కువగా లాభిస్తాయి. ఇక అన్ని రకాల వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కన్నా అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పుకోవచ్చు. ఇక హోల్సేల్, రిటైల్ వ్యాపారులకి, ఇళ్ల నిర్మాణాలు చేసేటువంటి సంస్థలలో ఉన్నవారికి నూతన కాంట్రాక్టులు రావడము, బిల్డింగ్కి సంబంధించినటువంటి వస్తువులు అమ్మేవారికి, వాహనాలు అమ్మేవారికి కూడా ఈ సంవత్సరం బాగుంటుంది. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే శని, రాహు, కేతువుల ప్రభావం వల్ల ఈ సంవత్సరం జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. విదేశాలు వెళ్ళవలసిన వారు విదేశాలు వెళ్తారు. చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఒక్కసారిగా నిర్లక్ష్యం వచ్చినప్పటికీ కూడా కొంత కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్లు సంపాదించడము, కొంత డబ్బు ఖర్చు ఎక్కువగా పెట్టవలసి రావాల్సి వస్తుంది. ఇక వ్యవసాయదారులకు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వ్యవసాయదారులకి అంత అనుకూలం కాదు. ఎందుకంటే అధిక వృష్టి, అనావృష్టి వలన పంటలు నష్టపోయేదానికి అవకాశాలు ఉంటాయి. రుణ బాధలు పెరిగిపోతాయి. గృహంలో శుభకార్యాలు నిలిచిపోతాయి. స్థిరాస్తిని అమ్ముకోవలసి వస్తుంది. ఇక స్త్రీల విషయానికి వచ్చినట్లయితే స్త్రీలకి ఈ సంవత్సరం బాగుందని చెప్పుకోవచ్చు. వీరి మాటే పై చేయి. స్వర్ణాభరణాలు కొంటారు.
ప్రతి ఒక్కరూ కూడా వీరి యొక్క సలహాలు తీసుకుంటారు. కుటుంబంలో వీరిది పైచేయిగా ఉండడం, గతంలో నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తి చేయడము, ఉద్యోగాలలో ఉన్నవారికి ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ సంవత్సరం వృశ్చిక రాశి స్కార్పియో యొక్క ఫలితాలు. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.